వరల్డ్ హెల్త్ డే సందర్భంగా న్యూట్రిషన్ డెస్క్ నుంచి ఒక చిన్న మెసేజ్. మనకి గత సంవత్సరాలుగా చాలా సంవత్సరాలుగా ఊబకాయం, దాని తర్వాత అండర్ న్యూట్రిషన్, ఈ రెండు కనిపిస్తున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో సర్ఫేస్ అయిన ప్రాబ్లం హిడెన్ హంగర్. హిడెన్ హంగర్ అంటే ఏమీ లేదు, మైక్రో న్యూట్రియంట్ అంటే సూక్ష్మ పోషక ఆహార లోపాలు అనేది కనిపిస్తూ జరుగుతుంది. ఇవి మెయిన్గా మన వైటమిన్ మినరల్ డెఫిషియన్సీస్ అన్నమాట. ఇవి మన ఇమ్యూనిటీని ఎఫెక్ట్ చేస్తాయి, కొంతగా లాంగ్ టర్మ్ హెల్త్ ప్రాబ్లమ్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. సో ఇవి ఎట్లా పూరించవచ్చు? బ్యాలెన్స్ డైట్ అఫ్ కోర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఒక చిన్న పాయింట్, ఈజియెస్ట్ వే ఆఫ్ డూయింగ్ దిస్ ఈజ్, ఒకవేళ మనం ఆహారం మన ప్లేట్లో ఆహారం పెట్టుకున్నప్పుడు మనకి పావు వంతుగానే కార్బోహైడ్రేట్ సోర్సెస్ అంటే మనం తీసుకునే ధాన్యాలు, ఇంకొక పావు వంతు మనం తీసుకునే ప్రోటీన్ సోర్సెస్ అంటే పప్పులు కావచ్చు, నాన్ వెజిటేరియన్ కావచ్చు, పెరుగు కావచ్చు. సో అది కాకుండా మనం నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ ఆఫ్ ద ప్లేట్లో కనుక మనం కూరగాయలు, ఫ్రూట్స్ కనుక వాడుకున్నట్టయితే ఈ హిడెన్ హంగర్ నుంచి కూడా బయటికి రావచ్చు. సో ఇంపార్టెంట్ థింగ్, టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో కూరగాయలు, పళ్ళు ఎక్కువ చేయాలి. అండ్ వాడుకునే ధాన్యం అనేది హోల్గా వాడుకొని దాంతో సమంగా గనక మనం పప్పులు చేర్చినట్టయితే మనం హెల్దీగా ఆహారం తీసుకున్నట్టే. సో ఆల్వేస్ ట్రై టు చూస్ variety of foods to make your diet healthy and keep as close to nature as possible so that ఆర్టిఫిషియల్ ఫుడ్స్ రాకుండా న్యాచురల్గా ఆహారం తీసుకుంటే ఎప్పుడూ మంచిది. థ్యాంక్ యూ.